హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ, ప్రతి ఒక్కరికి. ఈరోజు వీడియోలో సేమియా పాయసం చేశాను. ప్రాసెస్ చూద్దాం పదండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. కిస్మిస్ వేసుకోవాలి. ఫ్రై అయినాక పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు సేమియా తీసుకున్నాను. సేమియా ఒక 3-4 నిమిషాలు పడుతుందండి ఫ్రై కావడానికి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. వాటర్ హీట్ అయితే చాలండి. తీసి పక్కన పెట్టుకోవాలి. హీట్ అయినాయి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమియా ఉంది కదా, అందులోకి వాటర్ని వేసుకోవాలి. ఇలా ముద్దలు లేకుండా ఇలా కలుపుకోవాలి. తర్వాత అదే బౌల్లో 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఒక పొంగు వస్తే చాలు, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 3-4 నిమిషాలు పట్టింది కదా కుక్ అవ్వడానికి. సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, కుక్ అయింది. ఇలా కుక్ అయినాక పాలను వేసుకోవాలి. మరొక 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి పాలు వేసినాక. తర్వాత 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్లు చక్కెర వేసుకోవచ్చు. 1 కప్పు సేమియాకు 3 కప్పుల వాటరు, 1/2 లీటర్ పాలు, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను. పర్ఫెక్ట్గా వస్తుందండి ఇవన్నీ, కొలతలు కరెక్ట్గా ఉంటే. చూడండి, మన కుక్ అయింది. చివర్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మూత పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి, సేమియా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. అసలు చల్లారిన కూడా మనకు గట్టిగా కాదు, ఇలానే ఉంటుంది. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం పదండి. చూడండి, రెస్టారెంట్ వాళ్ళైనా క్యాటరింగ్ వాళ్ళైనా ఇదే పద్ధతిలో చేస్తారు. అసలు సేమియా గట్టిగా కాదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్.